నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల్లో ఎవరికి వాళ్ళే గెలుపు మీద ధీమాగా ఉన్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం ఒకవేళ ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. మరి వ్యూహాత్మకంగా ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగిన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు అలియాస్ త్రిపులార్. ఈ రచ్చబండ త్రిపులార్ అంటే ఎవరికి తెలియదు కాదు. మరి అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత సర్వేల పరంపర చేపట్టారు. ఏ జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కడ ఎవరెవరు గెలుస్తారని. మరి ఇప్పటివరకు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన తర్వాత రచ్చబండ రఘురామ్ అని పేరు సంపాదించుకున్నాడు. ఢిల్లీలో, హైదరాబాద్లో కూర్చుని ప్రతిరోజు 12 గంటలకి 4 ఛానల్స్ పిలుచుకోవడం, అది కూడా టీడీపీ అనుకూల ఛానల్స్ పిలుచుకోవడం, రచ్చబండ చేయడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా తిట్టే కార్యక్రమం చేయడం, ఇది ఆయన రచ్చబండ. మీడియా ప్రతినిధులు ఈ మధ్యకాలంలో మరి ఇంకెంతకాలం ఈ రచ్చబండ కొనసాగిస్తారని చెప్పి ప్రశ్నించినప్పుడు జూన్ 4వ తేదీ నుండి రచ్చబండ రద్దు అని త్రిపులార్ పాటించారని అంటున్నారు. అంటే అప్పటితో రఘురామ్ త్రిపులారు జూన్ 4 అంటే రాష్ట్రంలో కూటమి అధికారంలో రాబోతుంది. మరి త్రిపులారు స్పీకర్ అవుతాడా, హోమ్ మినిస్టర్ అవుతాడా? సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదాలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అధ్యక్ష అని రఘురామకృష్ణరాజుని పిలవాలని, లేదు హోమ్ మినిస్టర్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసుల తాలూకా హోమ్ మినిస్టర్కి సంబంధించిన విషయాల్లో వైఎస్ఆర్సీపీ నేతల్ని ఖచ్చితంగా హోంశాఖ ద్వారా పనులకి వస్తారు కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఇచ్చేయాలని చెప్పి అదొక విధమైన ఎవరు ఊహించని ఒక కళలు కంటున్నాడని చెప్పి అంటున్నారు రఘురామకృష్ణరాజు గారిని. మరి నిజంగానే ముందు ఉండిలో ఆయన గెలుస్తున్నాడా? త్రిపులార్ గెలుపు సాధ్యమేనా అంటే స్థానికుడు కాదు అంటే స్థానికుడే కానీ హైదరాబాదు, ఢిల్లీకి పరిమితమైన త్రిపులారు ఎన్నికల సమయంలో ఊహించిన విధంగా నరసాపురం పార్లమెంటు ఆశించి టికెట్ భంగపడి చివరి విషయంలో టీడీపీలోకి వెళ్ళి టీడీపీ చంద్రబాబు గారి ద్వారా ఉండి టికెట్ను సంపాదించుకున్నాడు. మరి ఉండిలో టీడీపీ కేడర్ అంతా త్రిపులార్కి పనిచేస్తుందంటే పని చేయలేదనే సమాచారం బయటకు వస్తుంది. మరి వాళ్ళు చాలామంది త్రిపులార్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ ఊరు వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా అనే ప్రశ్న ఉండి నియోజకవర్గంలో ఉత్పన్నమైంది. ఏ గ్రామంలోకి వెళ్ళినా త్రిపులార్ గెలిస్తే సామాన్యుడు వెళ్ళి త్రిపులార్ని కలవగలడా అనేది సబ్జెక్టు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు గారు ఉండిలో గెలుపు కష్టమని చెప్పి ఉండి నియోజకవర్గంలో కోడెక్కి వస్తుంది. మరి 2 సార్లు ఓడిపోయి 3వసారి పోటీలో ఉన్న పివిఎల్ నరసింహరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా వేటుకూరి శివరామరాజు గారు పోటీలో ఉన్నారు. ఆయన కూడా బలంగానే ప్రచారం చేశాడు. చాలా వరకు ఓట్ల శాతాన్ని కూడా చీల్చే అవకాశం శివ గారు చేస్తారు. మరి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీకి కంచుకోట లాంటి గ్రామాల్లో కూడా టీడీపీ సీట్లు చీల్చే పనిలో వేటుకూరి శివరామరాజు గారు ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారు గెలుపు నల్లేరు మీద నడకే అనే భావన వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కనిపిస్తుంది. ఏదేమైనా త్రిపులార్కి ఉండి నియోజకవర్గం ఈసారి 2024 ఎన్నికల్లో జలక్కి ఉన్నదా, లేదంటే స్థానికంగా ఉన్న పరిస్థితి ప్రభావాలు మళ్ళా త్రిపులార్ని గెలిపించుకుంటారా, గెలిపిస్తే అందుబాటులో ఉంటారా అనే ప్రశ్న ఉండి నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో కూడా నడుస్తుంది. మరి అంతేకాకుండా ఒకవేళ త్రిపులార్ ఉండి నుంచి గెలిస్తే రచ్చబండ రద్దు చేస్తానని చెప్పని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా రచ్చబండ అంటే డైరెక్ట్గా జగన్ గారిని తిట్టే పని ఉండదు కాబట్టి ఒకవేళ త్రిపులార్ భావిస్తున్నట్టు కూటమి అధికారంలోకి వస్తే
మరి ఏదో పదవి తీసుకుని ఏదో ఒక అడావుడి చేసే ప్రయత్నంలో భాగంగానే రచ్చబండ రద్దని చెప్పి ప్రకటించిన తీరు చూస్తే మరి రచ్చబండ రద్దుతోనే జూన్ 4న త్రిపుల్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాజకీయ పరిస్థితి ఏంటి, గెలుపుకు దగ్గరలో ఉన్నాడంటే ఓటమికి అంచులో ఉన్నారని చెప్పి ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకుడికే ప్రజలు పట్టం కట్టాలి, ఎక్కడో ఇక్కడ గెలిచి ఎక్కడో వెళ్ళి విదేశాల్లో ఉంటే ఆ ఎమ్మెల్యేని పట్టుకోవడం సాధ్యపడే పనేనా, త్రిపుల్ అనే వ్యక్తి మాకు దొరికే అవకాశం ఉండదు కదని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఉండి నియోజకవర్గం నుంచి మరి పివిఎల్ నరసింహరాజు గారు స్థానికుడు, ఎప్పటి నుంచో అందుబాటులో ఉంటున్న వ్యక్తి కాబట్టి స్థానికుడికి పట్టం కట్టాలని చెప్పి భావిస్తున్న ఉండి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో త్రిపుల్ రచ్చబండ రద్దు చేసుకుని రాజధానికి ప్రయాణం అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఇక్కడ ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి రచ్చబండ రద్దు అవుతుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనేది జూన్ 4 మాత్రమే తెలుస్తుంది. ఎంటీవీ పెట్టి ఈ రోజుకి 1 ఇయర్ అయిన సందర్భంగా ఎంటీవీ CEO మాణిక్యాలరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంటీవీ పెట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంచి కార్యక్రమాలు పెడుతూ అన్ని విషయాలు జిల్లాలోనే కాదు స్టేట్ మొత్తం కూడా కవర్ చేస్తున్న ఎంటీవీ వారికి మరియు వారి సిబ్బందికి 1 ఇయర్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, ULV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,